సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. గణేష్ గారు నమస్తే సార్. నమస్తే. ఈ వీడియోలో ట్రేడింగ్ కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ట్రేడింగ్ లో లాస్ రాకుండా ఉండాలి అంటే సైకలాజికల్ గా మనం ఎలా స్ట్రాంగ్ గా ఉండాలి, ట్రేడింగ్ సైకాలజీని ఎలా పెంపొందించుకోవాలి అన్న దాని గురించి మాట్లాడదాం. ఆల్మోస్ట్ సెబీ లాంటి పెద్ద పెద్ద సంస్థలు చెప్తున్నాయి ట్రేడింగ్ లో 95 మంది 99 మంది నష్టపోతున్నారు, ఆ ఒక్కరెవరో గెలుస్తున్నారు, అది కూడా ఎఫ్డి మీద వచ్చే రిటర్న్స్ కంటే పెద్దగా అద్భుతాలు ఏం రావట్లేదని చెప్తున్నారు. కాబట్టి సో ట్రేడింగ్ అనగానే ఇక్కడ ఎక్కువ నష్టపోవడం అనే మాట వినిపిస్తుంది. కాబట్టి ఈ నష్టపోవడంలో అంటే ఎక్కడ ఎక్కువ నష్టపోతున్నారు ఏంటి, ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎటువంటి సైకాలజీతో ముందుకెళ్ళాలి? రిచర్డ్ డానిస్ అని ఒక ఫేమస్ ట్రేడర్ ఉంటాడు. సో ఆయన ఒక కొటేషన్ చెప్తాడు ఏమంటే, ఇఫ్ యూ పోస్ట్ ద రూల్స్ ఆఫ్ ట్రేడింగ్ ఇన్ వాల్ స్ట్రీట్ జనరల్ స్టిల్ పీపుల్ కుడ్ నాట్ ఏబుల్ టు గెట్ ప్రాఫిట్స్ అంటాడు. అంటే ఇక్కడ రూల్స్ ఇంపార్టెంట్ కాదు, సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సైకాలజీ ప్లేస్ ఏ మేజర్ కీ రోల్ అనమాట. సో ఎందుకు సైకాలజీ ప్లే చేస్తుంది అనేది మనం మాట్లాడదాం. దానికన్నా ముందు అసలు ట్రేడింగ్ ఎందుకు ఇష్టం పబ్లిక్కి, మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ ఉంది కానీ పీపుల్ ఎందుకు ట్రేడ్ చేస్తారంటే, నిఫ్టీ తీసుకున్నామండి ఎగ్జాంపుల్ కోసం. నిఫ్టీ 24,000 నుండి 25,000కి వెళ్ళింది విష్ణు గారు. ఎన్ని పాయింట్స్ మనకు వచ్చినట్టు? 1000 పాయింట్లు వచ్చినట్టు, రైట్? మనం రోజు అదే మాట్లాడతాం కదా నిఫ్టీ ఎంత పేరు. కానీ మీరు ఒక ట్రేడర్ పర్స్పెక్ట్ లో చూడండి, ఎన్ని పాయింట్స్ వచ్చినట్టు? ఇప్పుడు 24,000 నుండి 25,000 వెళ్తానికి 3 నెలలు పట్టింది అనుకోండి, రైట్? 3 నెలల టైం ఫ్రేమ్ లో మీకు ఎన్ని పాయింట్లు గెయిన్ అయినట్టు? 1000 పాయింట్లు గెయిన్ అయినట్టు. కానీ ట్రేడర్ కి 20 రోజులు తీసుకున్నా కూడా మన ట్రేడింగ్ డేస్ అనుకోండి, 3 నెలల్లో 60 ట్రేడింగ్ డేస్. 60 ట్రేడింగ్ డేస్ లో ఎన్ని పాయింట్లు వాలటిలిటీ వచ్చి ఉంటుంది? ఒక 2,500 పాయింట్లు వచ్చి ఉంటదిగా. అంటే ఒక ఇన్వెస్టర్ కి నిఫ్టీ ఎంత మూవ్మెంట్ ఇచ్చింది? 1000. ఒక ట్రేడర్ కి 2,000. మరి వెళ్ళింది 24,000 నుండి 25,000 జర్నీ. ఎగ్జాక్ట్లీ ఇదే జర్నీలో ఒక ఇన్వెస్టర్ కి 1000 పాయింట్లు ఇస్తే ఒక ట్రేడర్ కి 2,000 2,500 పాయింట్లు జర్నీ ఇచ్చింది. ఇప్పుడు ఇక్కడ డబ్బులు ఎక్కువ ఎవరు సంపాదిస్తారు? అంటే జనరల్ గా ట్రేడరే సంపాదించాల్సింది, ట్రేడరే కదా. అవును, కానీ ట్రేడర్ సంపాదించడు, రైట్? ఇదే అక్కడ మన ప్రాబ్లం. ఎందుకు పీపుల్ కి ఇది ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే, మన నిఫ్టీ జర్నీ చూసుకున్నా కూడా మనకి అది ఎక్కువ ఉంటుందండి. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే, సైకాలజీ పరంగా మనం తీసుకుంటే, అంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఏం చేయకూడదని పక్కన పెడితే, ఫస్ట్ అసలు సైకలాజికల్ గా ఎందుకు మనం ఇబ్బంది పడతారని తీసుకుంటే, మనం ట్రేడింగ్ సైకాలజీలో మనం ఏం నేర్చుకుంటామండి చిన్నప్పటి నుండి? ఎక్కడైనా స్కూల్లో కానీ లేకపోతే మన జాబ్లో కానీ ఏం చేస్తాం? సక్సెస్ అయితేనే, అంటే ఒక పని చేసినప్పుడు అది సక్సెస్ అయితేనే మీరు సక్సెస్ఫుల్ పర్సన్. అంటే మార్కులు ఎక్కువ వచ్చినప్పుడే మీరు సక్సెస్ అయినట్టు కదా. అదే మనం నేర్చుకుంటాం కదా. ఇక్కడ కూడా ఏమవుతుంది, ట్రేడింగ్ వచ్చేటప్పటికి నేను చేస్తున్న 10 ట్రేడ్లు సక్సెస్ అవ్వాలి, అయితేనే నేను సక్సెస్ఫుల్ పర్సన్. ఇదే మైండ్ సెట్ కదా మనం క్యారీ చేసేది. సో ట్రేడింగ్ వచ్చేటప్పటికి మనం లెర్న్ చేసుకోవాలి. ఏం లెర్న్ చేసుకోవాలి? అన్లెర్న్ చేసి లెర్న్ చేసుకోవాలి. మన సైకాలజీని కొంతసేపు అన్లెర్న్ చేసుకుని ట్రేడింగ్ సైకాలజీకి ఇన్లైన్లో మనం నేర్చుకోవాలి. పోనీ మీరు ఇలా చెప్పండి, మీరు అంటున్నారు 90% పైన లాస్ అయ్యారని మీరే అన్నారు కదా. ఈ లాస్ అయిన వాళ్ళు ఇల్లిటరేట్సా? లేదు. ప్రొఫెషనల్స్ కానోళ్ళ? లేదు. అందరూ హైలీ ప్రొఫెషనల్స్, మార్కెట్ లో ఉన్న వాళ్ళేను ఉన్నారు, రైట్? అంత కొంత వాళ్ళు ట్రేడింగ్ నాలెడ్జ్ కొంత కోర్సులు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. మరి ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? డాక్టర్స్ ఉంటారు, మంచి మంచి ఐఐటీల నుంచి చదువుకొచ్చిన వాళ్ళు ఉంటారు, ఐటీ ప్రొఫెషనల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళ రంగాల్లో వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు. మరి ఇక్కడికి వచ్చేటప్పటికి ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే, ఇక్కడ ఉన్న మైండ్ సెట్ డిఫరెంట్. ఇక్కడ మైండ్ సెట్ ఏంటి? ఇప్పుడు మీరు ఒక ప్రాజెక్ట్ చేశారండి, ఒక ఐటీలో ప్రాజెక్ట్ చేశారు, లేదా సంవత్సరంలో 4 ప్రాజెక్టులు చేశారు, 4 సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ అయినాయి. మిమ్మల్ని ఏమనాలి? సక్సెస్ కదా, అంతే కదండి. కానీ మార్కెట్ లో అలా అవుద్దా? ఆ మైండ్ సెట్ పనికిరాదు. మార్కెట్ లో మనం 50% ఫెయిల్ అయినా కూడా ప్రాఫిట్ లో ఉంటాం. ఇక్కడ ప్రాఫిట్ వేరు, సక్సెస్ వేరు. సక్సెస్ ని ప్రాఫిట్ తో మనం చూడలేమండి. 50% లాస్ అయ్యి 50% ట్రేడ్స్ మీకు సక్సెస్ అయినా కూడా మీరు ప్రాఫిట్ లో ఉంటారు. ఇక్కడ ఫెయిల్యూర్ ని తీసుకోవడం రావాలి. మెయిన్ మార్కెట్ మైండ్ సెట్ ఏంటంటే ఫెయిల్యూర్ ని తీసుకోవడం కూడా రావాలి. ఇక్కడ మనం మార్చుకోవాల్సింది అది మెయిన్. ఇది మైండ్ సెట్ పరంగా. సో ఇక్కడ మనకి ఫిట్ అవ్వలేక చాలా మంది ఏమవుతారంటే దాన్ని స్ట్రెస్ కింద తీసుకుంటారు. స్ట్రెస్ కింద తీసుకుని తప్పుల మీద తప్పులు జరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళు అనుకున్నది మళ్ళీ వాళ్ళే రీరైట్ చేసుకుంటూ ఉంటారు. అంటే మనం ఇలా వస్తే ట్రేడ్ చేయాలనుకుంటారు, కానీ అలా రాకుండానే మళ్ళీ ట్రేడ్ చేస్తారు.
ఇది మెయిన్ అండి మైండ్ సెట్ పరంగా. అందుకని ట్రేడింగ్ ఈజ్ ఆల్ అబౌట్ 90% మైండ్ సెట్ అండ్ 10% టెక్నికల్స్. టెక్నికల్స్ చాలా ఉంటాయి, మీరు ఏదో ఒక టెక్నికల్ పట్టుకుని ట్రేడ్ చేయొచ్చు, కానీ మైండ్ సెట్ టెక్నికల్స్ మారేది ఎవరు ఇక్కడ? మనిషి. మైండ్ మారుతుంది కదండి. టెక్నికల్స్ ఏమైనా మారుతాయా? మూవింగ్ యావరేజ్ అంటే మూవింగ్ యావరేజ్, సపోర్ట్ ట్రెండ్ లైన్ అంటే ట్రెండ్ లైన్, సపోర్ట్ రెసిస్టెన్స్ అంటే సపోర్ట్ రెసిస్టెన్స్. మరి దాన్ని చూసి మనం రియాక్ట్ అయ్యేది ఎవరు? మనమే కదండి. సో అందుకని మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ దీనిలో. సో ఇక్కడ ఎమోషన్ సంగతి ఏంటి ట్రేడింగ్ లో? 100% ఉంటుందండి. మీరు డీల్ చేసేది ఎమోషన్తో. ఒక ట్రేడర్కి ఫండమెంటల్తో సంబంధం లేదు కదా. ఒక ట్రేడర్ డే అంతా దేంతో డీల్ చేస్తుంటాడు? ఎమోషన్తోనే డీల్ చేస్తాడు. మార్కెట్ పెరుగుతుంది, తగ్గుతుంది, అక్కడ మీకు డ్రైవ్ చేసేదే ఎమోషన్ కదా. ఎందుకంటే మీరు మనీతో డైరెక్ట్గా డీల్ చేస్తున్నారు. అక్కడ ఇంకా మీకు ఏం సెంటిమెంట్, అక్కడ మార్కెట్ నడిచేదే సెంటిమెంట్ మీద. ట్రేడింగ్ అంతా నడిచే సెంటిమెంట్ మీదే కదండి, న్యూస్ మీదే నడుస్తుంది, ఫండమెంటల్స్ మీద కాదుగా. ఫండమెంటల్స్ వేరు, ప్రైస్ వేరు కదా. మీరు దేని మీద మాట్లాడతారు? ట్రేడింగ్ అంతా ప్రైస్ తో మాట్లాడతారు. ప్రైస్ తో మాట్లాడతారు కాబట్టి ప్రైజ్ యాక్షన్ ఉంటుందండి కదా. మీరు టెక్నికల్స్ లో మీరు మాట్లాడేటప్పుడు ప్రైజ్ యాక్షన్ అనే మాటని ఎందుకు మాట్లాడతారు? యువర్ ఓన్లీ సీయింగ్ ద ప్రైజ్. మీకు అది ఇంట్రెస్ట్ లేదు. ఫండమెంటల్ అనేది సెకండరీ టాపిక్. అది ఈ రోజు నేను ట్రేడ్ చేయడానికి ఏముంది? ఒక స్టాక్ 4 స్టాకులు పట్టుకుంటారు, లేదా ఒక ఆప్షన్ పట్టుకుంటారు, ప్రైస్ తో డీల్ చేస్తారు మీరు. సో డెఫినెట్ గా ఎమోషన్, ప్రైజ్ ఎక్కడ ఉందో అక్కడ ఎమోషన్ ఉంటుంది కదండి. మరి టెక్నికల్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ని ఎట్లా మనం కన్సిడర్ చేయాలి? అంటే ఇక్కడ చాలా పారామీటర్స్ ఉంటాయండి. మెయిన్ మన మిస్టేక్ ఎక్కడ జరుగుతుంది అంటే సపోర్ట్ రెసిస్టెన్స్ లో, సపోర్ట్ రెసిస్టెన్స్ బేస్ మీదే మీరు నెక్స్ట్ అంతా బిల్డ్ చేస్తారు. అంటే మీరు ఒక ట్రెండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ లైన్స్ గీసుకుంటారు కదా. ఈ సపోర్ట్ రెసిస్టెన్స్ తర్వాత మీరు అదర్ పారామీటర్స్ అప్లై చేయడం మొదలు పెడతారు, అంతే కదా. ఇప్పుడు నేను ఇక్కడ నుండి విజయవాడ వెళ్ళాలి, ఏ రోడ్లో వెళ్ళాలి ఫస్ట్ మనం డిసైడ్ చేసుకుంటాం కదా, నా రూట్ ఇట్లా వెళ్ళాలి. సో అలాగే సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది మెయిన్ అనమాట. ఇక్కడ కనుక మీరు ఒక తప్పు గీసారంటే, ఇక్కడ కానీ మీరు ఆ అండర్స్టాండింగ్ రాంగ్ జరిగితే డైరెక్షన్ మొత్తం రాంగే ఉంటుంది. సో సపోర్ట్ రెసిస్టెన్స్ ముందు మనకు డ్రా చేయడం తెలియాలండి. సో అది ఎక్కడ సపోర్ట్, అది రియల్గా సపోర్టా కాదా, ఆ సపోర్ట్ దగ్గర అంతకుముందు ప్రైస్ ఎలా బిహేవ్ చేసిందనే చాలా ఇంపార్టెంట్. ఆ ముందు అక్కడ ఏ టైం లెవెల్స్లో, ఏ టైం ఫ్రేమ్లో మీరు గీస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. మీరు ఇంట్రాడే చేస్తారు, స్కాల్పింగ్ చేస్తారు, ఓకే, స్వింగ్ ట్రేడింగ్ చేస్తారు. ఒక్కొక్క ట్రేడింగ్కి ఒకలా ఉంటుందండి. సో ఆ తీసుకునే టైం ఫ్రేమ్స్ మారిపోతాయి. మీరు డే టైం ఫ్రేమ్ తీసుకుంటే ఒకలాగా ఉంటుంది, 4 hours టైం ఫ్రేమ్ తీసుకుంటారు, 15 minutes టైం ఫ్రేమ్ తీసుకుంటారు. సో అది ఎక్కడెక్కడ ఎలా గీయటం రావాలో సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ చాలా ఇంపార్టెంట్. అక్కడ కానీ తప్పు జరిగితే అది మొత్తం తప్పే. ఎందుకు? మీ సపోర్ట్ లైన్ దగ్గర బ్రేక్అవుట్ చూసుకుంటారు కదా. మీ క్యాండిల్ బ్రేక్అవుట్ ఎక్కడ రావాలా? సపోర్ట్ దగ్గర, రైట్. ఆ సపోర్ట్ బ్రేక్అవుట్ రాంగ్ గీసామనుకోండి మనం, అది బ్రేక్అవుటా ఫాల్స్ బ్రేక్అవుటా మనకి ఐడెంటిఫై చేయడం కష్టం. అండ్ అదే విధంగా మోస్ట్ ఇంపార్టెంట్ స్టాప్ లాస్ ఏంటి అసలు? స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. చాలా మంది స్టాప్ లాస్ పెడితే ఓడిపోయాం అనుకుంటారు. స్టాప్ లాస్ అనేది ఫెయిల్యూర్ కాదండి, నెక్స్ట్ ట్రేడింగ్ కి ప్రీమియం. అది నెక్స్ట్ ట్రేడ్ చేయడానికి మనం చెల్లించే ప్రీమియం. అంటే ఈరోజు నా దగ్గర ₹1,00,000 క్యాపిటల్ ఉంది. చాలా మంది ఏమనుకున్నా 200లో కొన్నాం, ₹180 స్టాప్ లాస్ పెట్టావు అనుకుంటే, స్టాప్ లాస్ పెట్టావా అంటే యువర్ నాట్ కాన్ఫిడెంట్ అన్నట్టు ఫీల్ అవుతారు. సో అది కాన్ఫిడెన్స్ కాదు. ₹20 స్టాప్ అక్కడితో అయిపోయిందంటే అయిపోయింది. నెక్స్ట్ రేపు చేయడానికి మీ దగ్గర క్యాపిటల్ ఉంది. ఆ క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి మీరు ఇచ్చిన ప్రీమియమే స్టాప్ లాస్. రైట్ రైట్. అండ్ ఎక్స్పైరీ డే రోజు హీరో జీరో ఎటువంటి ఎక్స్ట్రా జాగ్రత్తలు తీసుకోవాలంటారు? అంటే మీరు అడిగేది హీరో జీరో. ఎక్స్పైరీ డే ఎక్కువ చెప్తుంటారు, మా వాళ్ళ ఎక్స్పైరీ డే వాళ్ళ అది చెప్తారు కదా. సో అటువంటి రోజు ఎటువంటి ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి? ఎక్స్పైరీ రోజు వాలటైలిటీ ఎక్కువ ఉంటుందండి. ఓకే, వాలటైలిటీ ఎక్కువ ఉంటుంది. తర్వాత ప్రీమియం, మీకు ప్రీమియం ఫ్లక్చుయేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మీకు ఏమవుతుందంటే ప్రీమియం ఎక్కడ కొంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అండి. సో డెల్టా ఎంత ఉంది ప్రీమియంలో, సో ఎంత చేంజ్ ఉందనేది కూడా చూసుకుని తీసుకోవాలి. చాలాసార్లు ఏం చేస్తారండి కొంతమంది, ట్రేడ్ అయ్యే పొజిషన్కి 200-300 పాయింట్లు అవతలు తీసుకుంటారు. మార్కెట్ అక్కడ నుండి 100 పాయింట్లు పెరిగినా కూడా ప్రీమియం 0 అయిపోద్ది. సపోజ్ 25,000 దగ్గర నాకు ట్రేడ్ అవుతుందండి, 25,100 తీసుకున్నాను నేను, క్లోజ్ అయింది 25,090 దగ్గర క్లోజ్ అయింది అనుకోండి, ప్రీమియం 0 అయిపోద్ది. లేదు మీరు 400-500 పాయింట్లు అవతలు తీసుకున్నారు అనుకోండి, అది కూడా ప్రీమియం 0 అయిపోద్ది. కాకపోతే మీకు ట్రెండ్ చూసుకుంటే, అంటే ట్రేడింగ్ చేయమని కాదు ఇది, జనరల్గా ట్రెండ్ చూసుకుంటే సెన్సెక్స్ మనం ఒక 12-13 ఎక్స్పైరీస్ తీసుకుంటే, ప్రతి ఎక్స్పైరీలో కూడా ఇటు 700 అటు 700, అంటే ₹20 ఆప్షన్ మనం తీసుకుంటే, ఈ ₹20
700, 800 అయిన సందర్భాలు ఉన్నాయి. ఒకటి 0 అయిపోయింది, ఒకటి 700 అయింది. అంటే అంత వాలటైలిటీ ఉంటుంది మార్కెట్లో. ఇటు 600 కింద, 600 పైన. అదే కదా మీరు అనేది. అండ్ అదే విధంగా ఓవర్ ట్రేడింగ్ అనేది క్యాపిటల్ ని ఎలా ఎరోడ్ చేస్తుంది అంటారు? అంటే ఎప్పుడు కూడా అండి ట్రేడింగ్ లో మనమే కాదు, అంటే హెడ్జ్ ఫండ్స్ ఉంటాయి కదా, హెడ్జ్ ఫండ్స్ మెయిన్ కోర్ చేసేదే ట్రేడింగ్. వాళ్ళు కూడా ఏంటంటే ఖచ్చితంగా రిస్క్ రివార్డ్ రేట్ మెయింటైన్ చేస్తారండి. ప్రో ట్రేడర్స్ కానీ హెడ్జ్ ఫండ్స్ కానీ వీళ్ళందరూ కూడా రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేస్తారు. అలా చెయ్యాలి అంటే మీరు ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు. అంటే ఎక్కడైతే మీకు స్టాప్ లాస్ అయిందో వాళ్ళు ఎలా ఉంటుంది అంటే సైకాలజీ, ఈ రోజు ఒక 3 ట్రేడ్లని ఫిక్స్ అయ్యారు అనుకోండి, ఆ 3 ట్రేడ్లు అయిపోతే వెదర్ ఇట్ ఈస్ ప్రాఫిట్ ఆర్ లాస్ దే డోంట్ టచ్, దే డోంట్ డూ ఎనీ ట్రేడింగ్ అండి. ఫస్ట్ నేర్పించేది అదే వాళ్ళకి సైకాలజీ. మీరు ఎవరన్నా సరే హెడ్జ్ ఫండ్స్లోకి వెళ్తే వాళ్ళు డేకి ఇన్ని ట్రేడ్స్ చేసుకుందామని ఫిక్స్ అవుతారు. అంటే ట్రేడింగ్ అంటే చాలాసార్లు ఏంటో తెలుసండి, జరిగిందాన్ని అనాలిసిస్ చేయటం కాదు, జరగబోయేదాన్ని మనం ప్రిడిక్ట్ చేయటం. ఎగ్జాక్ట్లీ రైట్. జరగబోయేదాన్ని మనం ప్రిడిక్ట్ చేసేటప్పుడు మనం ఎన్ని ట్రేడ్లు చేయాలో మనం రాసుకోవాలి కదా. దాన్నే మనం ట్రేడింగ్ జనరల్ అంటాం. ట్రేడింగ్ జనరల్ రాసుకోవడం. ట్రేడింగ్ జనరల్ లో రాసుకునేటప్పుడు మనం నేను ప్రిడిక్ట్ చేస్తున్నా మార్కెట్ ఈ లెవెల్ దాకా నాకు సపోర్ట్ జోను, రెసిస్టెన్స్ జోను రావాలని. అలా వచ్చినప్పుడు నేను ఎన్ని ట్రేడ్లు తీసుకోవాలి అనేది వాళ్ళకి ముందే ఫిక్స్ ఉంటుందండి. అంటే ఎవరైనా ట్రైన్ అవ్వాలి. అలా చేయకుండా మనం 3 ట్రేడ్లు చేసాం, 3 ఫెయిల్ అయినాయి, ఆ రోజు క్లోజ్ చేసేయటం. ఇంకా అలా కాకుండా 4వ అటెంప్ట్ చేస్తాం చూడండి. ఈ ఓవర్ ట్రేడింగ్ క్యాపిటల్ పోయే పనులు అంటే ఇయేనండి. సో అదేవిధంగా వాల్యూమ్ కన్ఫర్మేషన్ గురించి ఏం చెప్తారు? అంటే వాల్యూమ్ లో చాలా పారామీటర్స్ ఉంటాయండి. వాల్యూమ్ ఎక్కడ జరిగింది అనేది కూడా ఇంపార్టెంట్. వాల్యూమ్ మీకు సపోర్ట్ రెసిస్టెన్స్ దగ్గర జరిగిందా, వాల్యూమ్ లేకపోతే మీకు ఎక్కడ జరిగింది అనేది కూడా ఇంపార్టెంట్. వాల్యూమ్ లో ఇంబ్యాలెన్సెస్ ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. వాల్యూమ్ జరుగుద్ది కానీ వాల్యూమ్ లో కూడా ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి, అవి మనం ఐడెంటిఫై చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అట్లా కాకుండా మనం బ్లైండ్కి వెళ్ళాం అనుకోండి, ఆ వాల్యూమ్ ఎలాంటి వాల్యూమ్, బ్రేక్అవుట్ ఇచ్చే వాల్యూమా లేకపోతే ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చే వాల్యూమా, ఇది మనం చెక్ చేసుకోవాలండి. సో అది చాలా ఇంపార్టెంట్ వాల్యూమ్ లో. అంటే వాల్యూమ్ లో ఇంకా చాలా పారామీటర్స్ ఉంటాయి, అది మనం ఇంకా రాబోయే రోజుల్లో చాలా డిస్కస్ చేద్దాం డీటెయిల్ గా. ఎందుకంటే ఒక 10-12 పారామీటర్స్ ఉంటాయి వాల్యూమ్ లో. కాకపోతే అక్కడ ఇంబ్యాలెన్సెస్ మనం పట్టుకోవాలండి. మరి ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు రిస్క్ విషయానికి వస్తే అంటే మాక్సిమం ఎంత రిస్క్ మించకూడదు అంటారు? అంటే ఎంత % ఆఫ్ రిస్క్ ని అంత మించి దాటకూడదు అంటారు? అంటే జనరల్ గా రిస్క్ రివార్డ్ రేషియో స్కాల్పర్స్ ఒకలా పెట్టుకుంటారండి. రైట్. 1 minute లో ట్రేడ్ చేసేవాళ్ళు ఒకలా పెట్టుకుంటారు, పొజిషన్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఒకలా పెట్టుకుంటారు. జనరల్ గా 1:3 అనేది యూనివర్సల్ గా వాళ్ళు చేసేది. 1:3 అంటే 10 పాయింట్స్ నేను రిస్క్ పెడితే 30 పాయింట్స్ నా రివార్డు. ఆర్ 1:10 చేసేవాళ్ళు ఉంటారు. ఇక్కడ మీరు గమనిస్తే 1:5, 1:3, 1:10 ఈ 3 కేసుల్లో కామన్ ఏంటండి? 1 కామన్. రిటర్న్ మారుతుంది. రిటర్న్ మీరు 1 minute లోకి వెళ్తే వేరుగా ట్రేడ్ చేస్తారు, 5 minutes తీసుకుంటే డిఫరెంట్ గా ట్రేడ్ చేస్తారు, రిటర్న్ మారుతుంటది. పొజిషన్కి వెళ్తే డిఫరెంట్గా వెళ్తుంది కానీ రిస్క్ మారట్లా, ఆ 1 మారట్లా. సో అది ఇంపార్టెంట్ అండి. మీరు టెక్నికల్ గా మీరు వెళ్తున్నప్పుడు మార్కెట్ మీ పాయింట్ ఏదైతే ఉందో కరెక్ట్ గా పాయింట్ దగ్గరికి వచ్చినాకే వీళ్ళు తీసుకుంటారు. ఆ క్యాండిల్ లో ఎన్ని పాయింట్లు అయితే అది ఉందో, అది 10 పాయింట్ల 20 పాయింట్ల, ఆ క్యాండిల్ బాటమ్ ఏదైతే ఉందో ఆ బాటమ్ వరకే రిస్క్ తీసుకుంటారండి. ఇంకా దిగితే స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. కానీ ప్రొఫెషనల్ ట్రేడర్స్ అందరూ కూడా మోస్ట్లీ పాయింట్స్ చాలా జాగ్రత్తగా తీసుకుంటారండి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. ట్రేడింగ్ సైకాలజీకి సంబంధించి ట్రేడింగ్ చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏంటి మన క్యాపిటల్ ఎరోడ్ కాకుండా ఉండాలి అంటే, మన సేఫ్ జోన్లో ఉండాలి అంటే తప్పనిసరిగా ఎటువంటి అంశాలను మనం దృష్టిలో పెట్టుకొని ట్రేడ్ చేయాలి అన్న దాని గురించి చక్కగా తెలియజేశాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.